హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు ఎటువంటి గురువుని మనం ఎంచుకుంటే దారి చూపిస్తాడు. మరి సమాజంలో మనల్ని కొందరు శపించవచ్చు. వారిపై కోపగించుకోకుండా వాళ్ళని మనం ఆశీర్వదించాలి. మిమ్మల్ని ఎవరైతే బాధిస్తారో వారి కోసం ప్రార్థించండి. మిమ్మల్ని ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి. మీ వస్తువులను ఎత్తుకుపోయే వారిని ఏమాత్రం అడ్డగించకండి. ఇతరులు మీకు ఏవేని చేయాలని మీరు ఆశిస్తారో మీరు కూడా వారి కోసం అవి చేయడానికి సిద్ధపడాలి. మిమ్మల్ని ప్రేమించే వారిని తిరిగి మీరు ప్రేమిస్తే అందులో పెద్ద విశేషం లేదు. మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి. కీడు చేసేవారికి మేలు చేయాలి. పైలోకంలో ఉన్న ఆ భగవంతుడు మీ పైన ఎంత కనికరం చూపిస్తున్నాడో అంతటి దయాదాక్షిణ్యాలను తోటి వారిపైన మనం చూపించాలి. మన ముందు ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించాలి. అప్పుడే భగవంతుడు కూడా మన తప్పులను క్షమిస్తాడు. ఇతరులను మనం ఎటువంటి కొలమానంతో కొలుస్తామో అదే కొలమానం మీకు కూడా వర్తిస్తుంది. ఏ శిష్యుడైనా తన బోధకుడి మాదిరిగానే ప్రవర్తించాలి. ఏదీ తెలియని వాడిని మార్గదర్శిగా ఎంచుకోకూడదు. ఎప్పుడైనా ఒక అంధుడు మరో అంధుడికి మార్గదర్శకం చూపించగలడా? లేదు కదా. ఇద్దరూ గుంతలో పడిపోతారు. అంతేకాదు, ఒక్కోసారి ఇతరులు చేసిన తప్పులేమిటో గమనించకుండానే విమర్శిస్తాం. మన ఇంట్లో ఉన్న దూలాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా మన తోటివారి కంట్లో ఉన్న నలుసును గురించి మాట్లాడడం సమంజసమా? చక్కటి ఆలోచన ధోరణితో మంచి పునాదిని నిర్మించుకోవాలి. అప్పుడే సత్కార్యాలకు మనం నాంది పలికిన వాళ్ళం అవుతామన్నమాట. మంచి వృక్షాల్లా ఎదగాలి. తీయని ఫలాలను అందించాలి. మంచి చెట్లకు పనికిమాలిన ఫలాలు కాయవు. మంచికి చెడుకు హృదయం కేంద్రస్థానం. ఒక మనిషి సజ్జనుడు కావాలన్నా, చెడ్డవాడు కావాలన్నా, దుర్జనుడు కావాలన్నా హృదయమే మూలం. అది మంచి చెట్లకు బీజం లాంటిది. నేను చెప్పే మాటలు శ్రద్ధగా ఆచరించి చూడండి, అప్పుడు మనకు సత్ఫలితాలు లభిస్తాయి. మరి ధ్యానం ఎలా చేయాలండి ఫ్రెండ్స్? మరి వేళలో వేలు పెట్టుకోవాలి. సుఖాసనంలో కూర్చోవాలి. కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు, నిమిషానికి రోజుకు 2 సార్లు తప్పకుండా చేయాలి మాస్టర్స్. థ్యాంక్ యూ.